తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పండుగ మొదలైంది. మంచిర్యాల నియోజకవర్గం లక్సిట్టిపేట తహసీల్దార్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పంపిణీ చేశారు. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రజాప్రభుత్వానికి ఆశీర్వాదం ఇస్తున్న ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదనంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిరుమలాయపాలెంలో ఈ పంపిణీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికన్నా ముందే మీ సేవల ద్వారా కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా కానీ, లేకపోతే ఇక్కడ మిస్ అయిన తప్పైన వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల ద్వారా కానీ వాళ్ళు కూడా రేషన్ కార్డులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళందరికీ ఫస్ట్ అది మనకి ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ఏమైనా జరిగింది. దానిలో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి రేషన్ కార్డు లేవు, దానికి సంబంధించిన కూడా డైరెక్ట్గా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరైనా దానిలో మిస్ అయ్యారు, డాటా కరెక్ట్గా ఇవ్వలేదు, డాటా కరెక్ట్గా నమోదు కాలేదు, అట్లా ఉన్న వాళ్ళు ఆస్తులు ఎక్కువ చూపించారు లేదా తక్కువ చూపించారు, ఏదో ఒకటి ఏమైనా ప్రాబ్లం నుంచి రాలేదు అంటే వాళ్ళకి మీ సేవ నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. మీ సేవ నుంచి కూడా రెగ్యులర్గా అప్లికేషన్ వస్తున్నాయి. అండ్ మనం ఎప్పుడైనా అప్లికేషన్ వస్తున్నాయి విదిన్ 2 to 3 days దానికి అప్రూవల్